వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా గ్రామంలో అభ్యర్థి ఫైనల్ అయ్యి పార్టీలు సరే సర్పంచ్ ఎన్నికలు అనుకోండి, ఎవరో నలుగురు పోటీ చేస్తారు. ఈ నలుగురిలో ఇప్పుడే లక్ష్మణనరసింహారెడ్డి గారు చెప్పారు, ఏదో క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్, క్యాండిడేట్ ముఖం చూసి మా ఓడు లేకపోతే ఇదో ఈ భాషలో కాకుండా ఏం చేద్దాం అనుకున్నారు గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, చిన్నదే కావచ్చు, 1000 ఓట్లే కావచ్చు, 2000 ఓట్లే కావచ్చు, ఆ చర్చ ఒక మంచి చర్చ జరిగే అవకాశం ఈ 4-5 రోజుల్లో ఊర్లో నలుగురు, ఇదిగో పలానా నరసింహారెడ్డి చెప్తున్నాడు, లేదా వెంకటరెడ్డి గారు ఇది చెప్తున్నారు, లేదా మానవతరాయి చెప్తున్నాడు, వీళ్ళల్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరు బాగా చేస్తారు, ఏ సమస్యలు వీళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు, ఈ చర్చ జరగటానికి 4-5 రోజులు టైం సరిపోద్దా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు మిత్రుడు మానవతరాయి సరే సమర్థించుకోవాలి కాబట్టి మా అధికారులంతా సిద్ధంగా ఉన్నారు, ఏమీ లేదు, అనుభవాలు ఉన్నాయి, ఆటోమేటిక్ గా మేము నిర్వహిస్తాం అనేటువంటి దాన్ని నేను ఏకీభవించను, మీతో ఏకీభవిస్తా పర్ఫెక్ట్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 26వ తేదీ నాడు నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ప్రచారం జరుగుతున్నది కదా శ్రీనివాసరావు గారు. అసలు ఏ పోస్ట్ ఏది, ఎవరికి రిజర్వేషన్, ఎస్సీకి ఏది, బీసీకి ఏది, ఎస్టీకి ఏది, ఓసీకి ఏది, ఎక్కడి నుంచి లేదు డిసైడ్ కాలే. మీ నోటిఫికేషన్ వచ్చినాక వస్తుందా, ఏ పోస్ట్ ఎవరు తగ్గుతారు అనేటువంటి విషయం లేదు. ఆ రిజర్వేషన్ రేపు ఎల్లుండి సాటర్డే సండేలో పూర్తి చేసేస్తారని వార్త. అది నేనేమంటున్నా అంటే 20 రోజుల లోపల అసలు ఏ సీటు ఎవరికి రిజర్వ్ అయింది అని తెలియకుండానే మీరు ఒక ఏది వంతుకు ఎన్నికలు నిర్వహించి మేము ముగించడం అనేటువంటి పద్ధతి లోపల గ్రామ స్వరాజ్యంలో గ్రామ నాయకులను, పరిపాలకులను, సేవకులను ఎన్నుకునేటువంటి పద్ధతి మాత్రం ఇది కాదు. ఏ పద్ధతిలో అయితే 42% ఇచ్చి బీసీలను నేను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఘోర విఫల ప్రయత్నంలో దారిలో ప్రయాణం చేస్తున్నదే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు అంశం. సర్పంచులు ఎస్సీఆ బీసీఆ ఎస్టీఆ అని డిసైడ్ అయింది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ రావాలి. వెంకటరెడ్డి గారు మీరు ఆ ప్రశ్న ఎత్తారు కాబట్టి నేను యాక్చువల్గా అడగదలుచుకోవాలా. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు కూర్చున్న కులగండ చేస్తే ఒక లెక్క, రాష్ట్రంలో చేస్తే ఒక లెక్కన. ఒక రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ 2 సార్లు దాన్ని మార్చి మళ్ళా కొన్ని ఇవి ఉన్నాయి అనుకుంటే మళ్ళీ దాన్ని సరిచేసి ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీలు ఇంత, ఎస్సీలు ఇంత, ఎస్టీలు ఇంత ఇవన్నీ తేల్చి మీకు పంపారు. తీర్మానం అన్ని పార్టీలు బీజేపీతో సహా రాష్ట్రంలో కూర్చొని తీర్మానం చేశారు. దీనికి ఓకే చేస్తూ 42% రిజర్వేషన్కి ఓకే చేశారు. సరే, అది గవర్నర్ గారు దాన్ని క్లియర్ చేయరు. పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో దాన్ని ముట్టుకోరు. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయగలరు సార్? అంతకంటే మీరు చెప్పండి. మీరు అడిగి అన్నారు కాబట్టి నేను రైట్ చేస్తున్నా ప్రశ్న. సమాధానం ఉంది నా దగ్గర. ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు 42% ఇవ్వడానికి మేము ఎన్నడూ వ్యతిరేకం కాదు. మా రాష్ట్ర అధ్యక్షులు మొన్న కూడా ఒక 20 రోజుల కింద అన్నాడు 42% పార్టీ పరంగా ఇస్తామనేటువంటిది. 3 రోజుల కింద మొట్టమొదటి వ్యక్తి రామచంద్రరావు గారు మాట్లాడడం జరిగింది. మేము కూడా 42% ఇస్తాం, వెనక్కి పోయి ఇంకొక 1% ఎక్కువనే ఇస్తాం అనేటువంటి దాంట్లో మాకు రెండో ఆలోచన లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంట్లో స్పష్టంగా ఉంది. ఎవరు ప్రకటించినా ప్రకటించకపోయినా మేము ఇస్తారు, పార్టీ పరంగా మేము ఇస్తామన్నాం. ఇప్పుడు నేను అంటున్న ప్రశ్న ఏంటంటే, మీరు డెడికేటెడ్ కమిషన్ అన్నారు, మీరు చర్చకు తీసుకొచ్చినారు. మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది జరగవలసిన పద్ధతిలో జరగలేదు, సేకరించవలసినటువంటి పద్ధతిలో డేటా సేకరించలేదు, దాన్ని అనలైజ్ చేయలేదు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ కు బాధ్యత లేదండి. దీంట్లో డేటా కలెక్ట్ చేయాల్సినటువంటి ఆర్ కృష్ణయ్య వీళ్ళు ఏం చేసినారు, మొట్టమొదటి బీసీ కమిషన్ తోని డేటా కలెక్ట్ చేయడం, ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో డేటా కలెక్ట్ చేయడం, అట్లా జరగడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలా. ఒకటి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ నాన్ పొలిటికల్ కమిషన్ ఉండాలా, దాని డెడికేటెడ్ కమిషన్. ఆర్ కృష్ణ గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలిసింది, అంతవరకు వీళ్ళకి ఐడియా కూడా లేదు. తర్వాత నేను అందుకే ఒక నిమిషం మీరు లేవనెత్తినారు కాబట్టి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ 10/10/24 నాడు డేటా కలెక్ట్ చేయడం మొదలుపెట్టిందండి. అక్టోబర్ 10/24 నాడు. ఆ తర్వాత 24 రోజులకు భూసాని వెంకటేశ్వరరావు గారు కమిషన్ చేసినారండి. అప్పటికే డేటా 80% అయిపోయింది. నిజానికి డేటా డెడికేటెడ్ కమిషన్ ఇండిపెండెంట్ గా ఇవ్వాలి, దానికి మ్యాన్ పవర్ ఇవ్వాలి, ఫైనాన్స్ పవర్ ఇవ్వాలి, అన్ని ఇచ్చి చేసిన తర్వాత జరగాల, అనలైజ్ చేయాలి. ఒకటి. రెండవది ఏంటంటే, డేటాను ఆయన ముందు పెట్టారు. ఎవరు ముందు పెట్టారు? వెంకటేశ్వర గారి ముందు. ఆయనకు తప్పలేదు. ఆయన వీళ్ళు ఏం చెప్పినారో 42%. 42%కి ఎట్లా అయినారు? మేము 56% ఉన్న దాంట్లో. ఇప్పుడు నేను ఒక పాయింట్ చదివి చూపిస్తాను, మీరు లెవెల్ ఎత్తినారు కాబట్టి నేను చదవాల్సి వస్తుంది. పేజీ నెంబర్ 2 9వ జీవోలో పేజీ నెంబర్ 2లో
after careful consideration of the commission's recommendations and in view of the BC population and their inadequate political representation, the government concluded that it was necessary to revise the existing level of reservation in local bodies to 42% అన్నాడు. ఓకే. ఇన్ఎడిక్వేట్ అంటే హేతుబద్ధత ఇన్ఎడిక్వేట్ అంటే ఎంత ఇన్ఎడిక్వేట్ అని చెప్పలేదు వీళ్ళు. Okay. ఇప్పటి వరకు కూడా కులాలకు సంబంధించిన 56% వివరాలను ఉన్నప్పుడు public దాంట్లో మీరు చెప్పలేదు. మీరు చెప్పాలి కదా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, సామాజికంగా ఆ వర్గాలు ఎంత వెనుకబడ్డాయో డేటా మీరు కలెక్ట్ చేసినారు కదా. అవును. భూసాని వెంకటేశ్వర గారి పేరు చెప్తున్నారు కదా, అవును. దాన్ని అనలైజ్ చేయలేదు మీరు. కాదు సార్, చాలా అప్పుడు ప్రాంతాల లోపల ఏంటంటే కాదు వెంకటరెడ్డి గారు, మీరు పాయింట్ రైట్ కావచ్చు, కానీ పార్లమెంట్లో చర్చ జరిగి ఇది ఈ రకంగా చేయలేదు కాబట్టి మేము యాక్సెప్ట్ చేయట్లేదు, షెడ్యూల్ లైన్లు పెట్టమని చెప్తే ఆ లెక్క వేరు. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే చెల్లదు, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగి చేసే హక్కు లేదు అని మాట్లాడటం ఏ రకం కరెక్ట్? ఒక ఫెడరల్ రాజ్యాంగంలో, ఫెడరల్ గవర్నమెంట్లో ఇప్పుడు షెడ్యూల్ లైన్ కొన్ని రాష్ట్రాలు ఈ 69% ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. మరి ఎందుకంటే ఇప్పుడు నిజానికి ఒకటి శ్రీనివాసరావు గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, జనాభా లెక్కలు కులగణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది. ఇవాళ వీళ్ళు హడావుడి చేసినారు, దానికి సైంటిఫిక్ గా చేయాలి, హడావుడి ఎక్కువ చేసేసి దాన్ని కంక్లూడ్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి మాత్రమే పనికొచ్చేటువంటి పద్ధతి ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, మీకు తెలుసు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో స్టార్ట్ అయింది. ఏప్రిల్ 1 నాటికి, ఏప్రిల్ 1, 2027 నాటికి మొత్తం డేటా వచ్చేస్తుంది. అంతే, ఇంకా 1.5 ఇయర్ లోపల, 1.5 ఇయర్ కూడా లేదు, 1.5 ఇయర్ లోపల డేటా వస్తుంది. దాని ప్రకారంగా ఒక ముందు చూపుతో ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ వర్గాలకు కావాల్సినటువంటి రాజకీయంగా ఇతరత్ర జరగవలసినటువంటి న్యాయం జరగాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. రిజర్వేషన్లకి మీరు చేసిన సుప్రీంకోర్టు 50% క్యాప్ పెట్టి ఉన్నది, దాన్ని బ్రేక్ చేస్తారన్నది రిజర్వేషన్ కాకపోతే ఇంకా దేనికి సరైన పథకాలు అమలు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీల యొక్క అభిప్రాయం తీసుకుని దేశంలో వచ్చినటువంటి మార్పులు, సామాజికంగా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఏ నిర్ణయమైనా జరగవచ్చు. జరగడానికి జరగకూడదని మన చట్టసభలో కూడా రావచ్చు, నేను కాదంటే నేను జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటిది. మేము కామారెడ్డిలో చెప్పినాం కాబట్టి, మా ఇజ్జత్ పోతుంది కాబట్టి, ప్రజలు మమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి, అన్ని రకాలుగా మేము పరిపాలనలో విఫలమైనాం కాబట్టి 42% నడిపి ఇప్పటికి ఏం తీసుకొచ్చినారు? పాత పద్ధతి అంటున్నారు. 42% పార్టీ పరంగా ఇస్తే అది ఎక్కడ సక్సెస్ అవుతుందో చెప్పాలా, ముఖ్యమంత్రి గారు చెప్పాలా. అది ఒకరు ఇప్పుడు బీసీ నిలబడ్డ దగ్గర, ఒక యాదవ్ నిలబడ్డ దగ్గర ఒక రెడ్డి నిలబడతాడండి, లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రెడ్డి ఆ ఓట్లను కొనేసే పరిస్థితి ఉంటుంది కదా. మీరు మరింత అధ్వానం చేస్తున్నారు కదా. మీరు అందరూ చెప్పే పనేదే, ఎవరి లెక్కలో 42% ఇస్తారు, అన్ని ఒక చోట ఉండవు, ఒక చోట బీసీ ఉన్న దగ్గర ఒక ఓసీ ఉంటాడు. ఎవరు ఇవ్వాలి? ఆ ఫలానా ఊరికి, మా ఊరికి సర్పంచ్ బీసీ అని మేము నిలబెడతాము. కాంగ్రెస్ వాళ్ళు అంటారు లేదు మాకు ఇంకోటి, అది కుదురుతుందా? అది ఇదంతా టైం పాస్ ముచ్చాడు మాట్లాడుతున్నారు. కాబట్టి చివరికి ఒకటి ఒప్పుకోవాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏ పద్ధతి అయితే పాత పద్ధతి ఉందో దానికి వచ్చినాడు. అనవసరంగా ఇప్పటి వరకు గ్రామాలకు రావాల్సినటువంటి అభివృద్ధి ఆగిపోయింది, నిధులు ఆగిపోయినాయి, ప్రజాపాలన లేదు, స్వయం ఏ నిర్ణయాలు చేయలేటువంటి పరిస్థితి తీసుకొచ్చి చివరికి వచ్చేందంటే ఎవరి మీద బుడత తల్లి తాను పబ్బం గడుపుకునేటువంటి పద్ధతి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రయత్నించడం దారుణమైన